राम सब भाइयों से बड़े थे, देखने में भी वे सबसे సుందర్ తే అనేటువంటి తెలుసుకున్నాము. రాముడు చాలా అందమైనటువంటి వాడు. ఇక్కడ వచ్చేసి అందరికంటే అందంగా ఉంటాడు. ఉస్కా రంగ్ సాంవ్లా తా అంటే బూడిద రంగుతో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆంకేం బడి బడి తీ, కళ్ళు పెద్ద పెద్దవిగా ఉంటాయి. ముఖ కిల్ హుయే కమల్కే జైసేత, కళ్ళు. తర్వాత వచ్చేసి ముఖం వచ్చేసి నవ్వుతూ ఉన్నటువంటి ఒక తామర పువ్వు మాదిరిగా ఉంటుంది. ఛాతీ చౌడీతి, చాలా పెద్దగా విశాలముగా. ఔర్ హాత్ పైర్ ఖూబ్ మజబూత్ తే, కాళ్ళు చేతులు చాలా బలంగా ఉంటుంది. వే బహుత్ సుందర్తే, చాలా అందంగా ఉంటాడు. ఉనే జో దేఖ్తా తా దేఖ్తే హీ రజాతా తా, అతని కానీ చూస్తూ ఉన్నట్లయితే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సబ్బాయి గారా ప్రేమ్తా, తన యొక్క తమ్ముళ్ళంటే అన్నల తమ్ముళ్ళంటే చాలా ఇష్టం అనమాట, లోతైనటువంటి ప్రేమ. సమ్ ఏక్ దూసరేకో ఖూబ్ ప్యార్ కర్తే, ఒకరినొకరు బాగా ఎక్కువగా ఇష్టపడతారనమంటే ఎక్కువగా ప్రేమని పంచుకుంటూ ఉంటారు. తోబి రామ్కో లక్ష్మణ్ సే అధిక ప్రియతే, కానీ రామునికి వచ్చేసి లక్ష్మణుడు అంటే అధికమైనటువంటి ప్రేమ. భరత్ శత్రుఘ్నుకో అధిక చాతతే, భరతుడు శత్రుఘ్నుడు అన్నా కానీ ఇష్టమే అనమాట. సబ్ బాయి ఏక్ సాత్ రాతే, వీళ్ళందరూ వచ్చేసి ఒకే దగ్గర ఉండేవారు. ఏక్ సాత్ ఒకే విధంగా జీవించేవారు. ఏక్ సాత్ కేల్తేతే, ఒకే దగ్గర ఆడుకునే వాళ్ళు. అవరు ఏక్ సాత్ విద్యా సిక్తేతే, ఒకేగా చదువుని నేర్చుకున్నారు. సబ్లో ఉన్కే గుణంకి ప్రశంసా కర్తతే, ఒకరినొకరు వాళ్ళ యొక్క గుణాలని బాగా పొగుడుకుంటూ ఉంటారు. और उनको ఆశీర్వాద్ దేతే కి చారోం కుమార్ జుగ్ జుగ్ జియే, అంటే ఈ నలుగురు కుమారులు వచ్చేసి ఎప్పుడు ఆశీర్వాదాలు లభిస్తూనే ఉంటాయన్నమాట వీరి నలుగురు కుమారులకి. ఎలాగంటే వాళ్ళు వచ్చేసి లైఫ్ లాంగ్ వచ్చేసి బాగా హ్యాపీగా జీవించాలనేటువంటిది ఎప్పుడూ వచ్చేసి దీవెనలు అందుకుంటూనే ఉంటారనమాట ఈ యొక్క నలుగురు కుమారులు. సో సగం అయిపోయిందనమాట. ఇది యాక్చువల్గా వచ్చేసి ఒక లెసన్ ఫినిష్ చేసిన తర్వాత స్టోరీ క్వశ్చన్ ఆన్సర్స్ తీద్దామని అనుకున్నాను, కానీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి కట్ అయిపోయింది. సో అందువల్ల వచ్చేసి మనము ఇప్పుడు సారాంశంలోకి వెళ్దాము. సో అభ్యాస్ చార్ బాయి పాట్ కా సారాంశ్ లిఖియే. మహారాజ్ దశరథ్ అయోధ్యకే రాజాతే, మహారాజ్ దశరథుని యొక్క అయోధ్యకి రాజు. ఇది వచ్చేసి ఎగ్జామ్లో వస్తుందన్నమాట. చార్ బాయి కా పాట్ కా సారాంశ్ లిఖియే అనేటువంటిది ఎగ్జామ్లో ఇస్తారనమాట. సో ఈ విధంగా చార్ బాయి అని ఇచ్చినప్పుడు ఈ యొక్క సారాంశం రాస్తే చాలు, ఈ యొక్క 6 లైన్లు రాస్తే చాలు అనమాట. వే బడే ఉదార్ ఔర్ ప్రతాపితే, అతను వచ్చేసి చాలా కరుణతో కూడినటువంటి రాజు, ప్రతాపవంతుడైనటువంటి రాజు. ఉన్కే రాజ్యమే సబ్ ప్రసన్నతే, తన యొక్క రాజ్యములో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఉన్కే 3 రాణియాతి, అతనికి వచ్చేసి ముగ్గురు రాణులు. బడి రాణి కా నామ్ కౌసల్యాత, తన యొక్క మొట్టమొదటి రాణి పేరు కౌసల్య. మంజలి రాణి కా నామ్ సుమిత్ర, మధ్యలో ఉన్నటువంటి రాణి పేరు వచ్చేసి సుమిత్ర. సబ్సే చోటి రాణి కా నామ్ కైకేయిత, తన యొక్క చిన్న రాణి పేరు కైకేయి. మహారాజ్ దశరథ్కే 4 పుత్రతే, మహారాజ్ దశరథునికి 4 పుత్రులు. వే రామ్ లక్ష్మణ్ శత్రుఘ్న ఔర్ భరతతే, వారు ఎవరెవరు అంటే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు మరియు భరతుడు. ఔర్ కౌసల్యాక పుత్రత, వాళ్ళు వచ్చేసి కౌసల్య యొక్క కుమారుడు, తర్వాత రాముడు అనమాట. లక్ష్మణ్ ఔర్ శత్రుఘ్న సుమిత్రాకే పుత్రతే, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు సుమిత్ర యొక్క కుమారులు. భరత్ కైకేయి కా పుత్రత, భరతుడు వచ్చేసి కైకేయి యొక్క కుమారుడు. వే చారోం బాయి పడనే లిఖనే ఔర్ సభీ కళావమే నిపుణతే, వాళ్ళు నలుగురు వచ్చేసి అనేకమైన చదువుల్లో కావచ్చు, తర్వాత అనేకమైనటువంటి విద్యల్లో నిపుణులుగా ఆరితేరారనమాట. రామ్ సబ్ బాయియోం మే బడాతా వా బహుత్ సుందరతా ఔర్ సభీ బాయియోం సే ప్రేమ్ కర్తాతా, తన యొక్క తమ్ములని ఎక్కువగా ప్రేమించేవాడు అనమాట, చాలా అందంగా ఉంటాడు. తర్వాత వచ్చేసి అందరికంటే పెద్దవాడనమాట. ప్రశ్నకి ఉత్తర్ దిజియే, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు 2 ప్రశ్నలు అనేటువంటిది ఎగ్జామ్కి వస్తుందన్నమాట, క్వశ్చన్ ఆన్సర్స్ వస్తుంది ఎగ్జామ్కి. ఆ యొక్క ప్రశ్నల జవాబులు చూద్దాము. ప్రశ్నకే ఉత్తర్ దీజియే. దశరథ్కి కితనే పుత్రతే వే కౌన్ కౌన్తే, దశరథుని యొక్క కుమారులు ఎవరు, వారు ఎవరెవరు. దశరథ్కి 4 పుత్రతే, దశరథునికి 4 కుమారులు. వే రామ్ లక్ష్మణ్ శత్రుఘ్న ఔర్ భరతతే, రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్న ఔర్ భరతుడు. దశరథ్కి కితనే రాణియాతి వే కౌన్ కౌన్తి, దశరథునికి ఎంతమంది రాణులు, వారి పేర్లు ఏంటి. దశరథ్కి 3 రాణియాతి వే కౌసల్య సుమిత్ర ఔర్ కైకేయితి, వాళ్ళు వచ్చేసి సుమిత్ర, కౌసల్య, సుమిత్ర ఔర్ కైకేయి అనేటువంటి 3 రాణులు ఉన్నారు.